జియో హాట్‌స్టార్‌లోకి వెళ్ళి అక్కడ ఏమి వేస్తారు కానీ ఓటు మీరు ఇక్కడ చెప్పండి హానెస్ట్‌గా హౌస్‌లో ఆడియన్స్‌కే ఇచ్చారు కాబట్టి హౌస్‌లో ఎవరు ఉంటే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? భరణి, శ్రీజ ఈ రెండిట్లో కామెంట్ చేయండి. భరణికి ఏమైంది మళ్ళీ వెనక్కి వస్తాడని వేరే డిస్కషన్. బట్ వీళ్ళిద్దరూ కనుక అవైలబుల్‌గా ఉంటే ఎవరిని మళ్ళీ పర్మనెంట్‌గా హౌస్ మెంబర్‌ని చేస్తారు? మీకే కనుక బిగ్ బాస్ రైట్ ఇస్తే ఎవరిని చేస్తారు? ఒకే ఒక్క పేరు రాయండి. లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా, కామెంట్ మాత్రం అడుగుతున్నా. దయచేసి నా కోసం ఒక్క కామెంట్ ఇవ్వండి. నాకు కానీ మా టీముకి కానీ మా ఛానల్కి కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్. సో ఒక్క 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్న కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఎందుకు ఇది ఒక చిచ్చి అన్యాయం అనే మాట, ఎందుకు ఒక దారుణ అన్యాయం అనే మాట అనాల్సి వచ్చింది? అసలు ఎక్స్ కంటెస్టెంట్లు అందరూ వచ్చి అప్పటి వరకు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు అందరూ వచ్చి ఆల్రెడీ ఉన్నటువంటి హౌస్లో వాళ్ళని నామినేట్ చేసే కార్యక్రమం బిగ్ బాస్లో ఎప్పటి నుంచో నడుస్తుంది. హిందీ బిగ్ బాస్ నుంచి కూడా చూస్తున్నాను నేను, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని చోట్ల కూడా బిగ్ బాస్లో ఇది నడవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇట్లా ఎక్స్ కంటెస్టెంట్లు అందరూ రావడం, అందులో మళ్ళీ ఇద్దరిని సెలెక్ట్ చేయడం, ఈ ఇద్దరిలో మళ్ళీ టాస్క్లు పెట్టడం, ఆ టాస్కులు విన్ అయిన వాళ్లే కాకుండా బయట నుంచి ఓటింగ్ వేసిన వాళ్ళని గెలిపించుకునే కాన్సెప్ట్, మొన్నటి వరకు లేని ఓటింగ్ కాన్సెప్ట్ తెర మీదకి ఎందుకు తీసుకొచ్చారు సడన్గా, అది కూడా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీజాకి చాలా దారుణమైన అన్యాయమైన ఎలిమినేషన్ జరిగింది. మనందరం దాని మీద చాలా ప్రొటెస్ట్ చేసాం. శ్రీజాకే కాదు, అదే ప్లేస్లో తనుజ ఉన్న, మాధురి ఉన్న, భరణి ఉన్న, ఎవరున్నా మనం గొంతెత్తి మాట్లాడాల్సిందే. ఎందుకంటే కంప్లీట్గా మనం వేసిన ఓట్ల వల్ల మాత్రమే హౌస్లోంచి బయటికి వెళ్ళాలి. ఎవరు వెళ్ళినా తీసుకురండి ఎవరినైనా, అది మీ ఇష్టం. కానీ వాళ్ళు ఇక్కడ పనికి వస్తారా పనికిరారని డిసైడ్ చేసేది మనందరం కలిసి చేయాలి. అట్లా కాకుండా ఆల్రెడీ వాళ్ళకి కాంపిటీషన్గా ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళకి టాస్కులు పెట్టి మిగిలిన ఇద్దరిని పట్టుకొచ్చి రిబ్బన్లు కట్ చేసి పంపించమంటాం ఏంటి? అసలు రిడిక్యులస్ కాన్సెప్ట్ అసలు అది. దాన్ని మనం గట్టిగా ప్రొటెస్ట్ చేసాం. మొత్తాన్ని శ్రీజన్ మళ్ళీ లోపల పంపించే ప్రయత్నాన్ని వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు. అయితే ఆ లోపలికి పంపించే ప్రయత్నం కూడా భరణీయ శ్రీజ ఆడియన్స్ డిసైడ్ చేయండి అంటే అన్ఫేర్గా అనిపించింది. వచ్చారు, నామినేషన్ చేశారు, వెళ్ళారు, మళ్ళీ శ్రీజ భరణి లోపల పంపించారు. ఏదో వాళ్ళ ఒపీనియన్స్ టాస్క్ లాంటిది పెట్టారు. ఆ టాస్క్లో నానా హడావుడి జరిగింది. శ్రీజ మాధురి మధ్య ఏదో ఫైర్ అయింది, బాగానే ఉంది కదా. టాస్క్లు పెట్టి అసలు అర్థం కాల. భరణిదేవి అన్యాయమైన ఎలిమినేషన్ కాదు కదా. ఒకవేళ అయ్యుంటే శ్రీజలాగా భరణి కూడా అన్యాయంగా ఎలిమినేట్ అయ్యి ఉంటే డెఫినెట్లీ బాగానే ఉంటుంది అనిపిస్తుంది. లేదు, శ్రీజాది నార్మల్గా అయ్యి భరణిది అన్యాయంగా జరుగుంటే భరణినే తీసుకోండి అంట నేను కూడా సైలెంట్గా. శ్రీజాని తీసుకోవద్దు, భరణినే తీసుకోండి. శ్రీజ అన్యాయంగా అవ్వలేదు కదా, ఎందుకు తీసుకుంటారని అప్పుడైనా క్వశ్చన్ చేస్తాం, అది వేరే కదా. అయితే ఇప్పుడు నాకు అర్థమైంది. చాలామంది ఏమంటున్నారంటే అన్యాయం కదా శ్రీజాన్ లోపల తీసుకెళ్లకుండా ఇలా ఇద్దరి మధ్య కాంపిటీషన్ పెట్టడం, ఓటింగ్ పెట్టడం చాలా అన్యాయం కదా, భరణికి ఎక్కువ ఓట్లు వస్తాయి కదా శ్రీజ కంటే కూడా, ఇది దారుణమైన అన్యాయం కదా, అన్యాయం కదా అంటున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, మనకున్న ఇన్ఫర్మేషన్ కానీ నాకు అర్థమైంది ఏంటంటే, నిజానికి టాస్కుల ప్రకారమే శ్రీజానే గెలిపించి పంపించాలి అనుకున్నారు ఏదో ఒకటి చేసి. కానీ భరణికి ఇట్లా ఇంజురీ అవుతుందని అతను హౌస్లోంచే వెళ్ళిపోతాడు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. ఆబ్వియస్లీ దెబ్బలు తగులుతున్నాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇంట్లోంచి వెళ్ళిపోయేంత. సో ఇంట్లోంచి వెళ్ళిపోయేంత దెబ్బలు తగులుతాయి భరణి, కానీ ఎవ్వరూ పొరపాటును కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎక్స్పెక్ట్ చేయకపోయేసరికి ఏమైందంటే, అతనికేమో దెబ్బలు తగిలి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, శ్రీజ ఏమో ఇంట్లోనే ఉంది. మనకి ఇదంతా తెలియదు. అంటే ఎపిసోడ్ చూసేవాళ్ళకి, లైవ్ చూసేవాళ్ళకి కూడా తెలియదుగా. మరి లైవ్లో కూడా చూపించట్లా. ఎక్కడ ఇన్ఫర్మేషన్ బయట లీక్ అవడం వేరు, లైవ్లో కూడా చూపించట్లా. బర్నీ పూల్లో దూకాడు, నార్మల్గా మనిషి లేచి నడుచుకుంటూ ఉన్నాడు. అసలు అతను మెడికల్ రూమ్కి వెళ్ళినట్టు కూడా చూపిలా. సుమన్ శెట్టి డల్గా ఉన్నాడు, తనుజ డల్గా ఉంది, దివ్య డల్గా ఉంది తప్ప బర్నీ అక్కడ లేని మెడికల్ రూమ్ తీసుకెళ్ళి అది కూడా చూపిలా. మెడికల్ రూమ్కి వెళ్ళారు కాబట్టి వీళ్ళు డల్గా ఉన్నారు మనం అనుకోవడం తప్ప లైవ్ చూసాను నేను, ఏమీ చూపిలా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్య శ్రీజ ఒక్కతే మిగిలింది అనే విషయాన్ని ఆప్షన్స్లో శ్రీజన్ మాత్రమే పంపించగలరు లోపలికి. సో అతను ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వెళ్ళిపోయాడు కంప్లీట్గా. సో శ్రీజ ఒక్కతే మిగిలింది. నిజానికి న్యాయంగా ఏం చేయాల్సి వస్తుందంటే, మళ్ళీ మర్యాద మనీష్నో లేకపోతే అంటే సెలబ్రిటీ వెళ్ళిపోయిన, ఒక సెలబ్రిటీ ఒక కామనర్ కాబట్టి తీసుకొచ్చారు ఇట్లా శ్రీజాని భరణి. ఇప్పుడు ఏం చేయాలంటే, వెళ్ళిపోయిన వాళ్ళు ఒక సెలబ్రిటీని బట్టి రావాలి, ఫ్లోరా సైని కానీ షష్ఠి వర్మ కానీ ఇలా ఎవరో ఒకరిని పట్టుకొచ్చి వాళ్ళతో మళ్ళీ శ్రీజాకి పోటీ పెట్టి అట్లా గెలిపించి వాళ్ళని పంపించాలి లోపలికి.
అలాగనే వాళ్ళు అల్టిమేట్గా సీజన్ పంపిస్తారు, వేరే కదా, అది కాదు నేను మాడుతుంది. సో ఇది చేస్తే ఇది న్యాయం అన్నట్టు ఉంటుంది మనకి. ఏది మనం ఆల్రెడీ ఆ పడిపోయాడు భరణి దెబ్బలు తగిలే అనే టాస్క్ చూసేస్తే కనుక చూడలేదు కదా మనం. అందుకని చెప్పి ఒక పోల్ లాగా పెట్టేసి ఈ పోల్లో శ్రీజ గెలిచిందని డిక్లేర్ చేసి మీరు చెప్పినట్టుగానే జనాల ఆమోదం మేరకు శ్రీజ లోపలికి వెళ్తుందని డిక్లేర్ చేసి పడేస్తారు. బేసిక్గా అటైనా శ్రీజానే పంపిస్తారు, ఎందుకంటే శ్రీజ విషయంలో వీళ్ళు దెబ్బతిన్నారు కాబట్టి జనం నుంచి ప్రొటెస్ట్ వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో. ఇప్పుడైనా శ్రీజానే పంపిస్తారు, ఎందుకంటే దెబ్బలు తగిలే కాబట్టి భరణి అవైలబుల్ లేడు కాబట్టి. అర్థమైందా? అందువల్ల ఇది చూడటానికి అన్యాయంలో అనిపించినా బిగ్ బాస్కి అసలు దిక్కు దివాన్ లేదు. శ్రీజ పేరు ఎత్తితే ఏదో పేట జరుగుతుంది, బిగ్ బాస్ జరుగుతుంది. శ్రీజ జరగట్ల వెరైటీగా. శ్రీజ జోలికి ఏ రకంగా వెళ్ళినా, పాజిటివ్గా వెళ్ళినా నెగిటివ్ వెళ్ళినా బిగ్ బాస్కి ఏదో రకంగా తలనొప్పి తగులుతుంది. అంటే శ్రీజన్ డైరెక్ట్గా పంపించకూడదు కదా, అట్లా డైరెక్ట్గా పంపిస్తే ఏమై ఉండేది, చూసావా మా దెబ్బకి బిగ్ బాస్ దిగొచ్చాడు నా అని చాలామంది రెచ్చిపోతారు. ఇక మళ్ళీ యూట్యూబ్ వీడియోలు చేసేవాళ్ళు మీలాంటి అలాంటి ఆడియన్స్ అందరూ కూడా. అట్లాంటి ఫీలింగ్ కరగకుండా నేను కామనర్ని ఒక సెలబ్రిటీని పట్టుకొచ్చాను, వీళ్ళిద్దరు ఎవరు గెలిస్తే వాళ్ళు వెళ్తారు లోపలికి అని శ్రీజాన్ నీట్గా లోపల తోసేద్దాం అనుకున్నాడు. అదే టైంలో భరణిలో స్విమ్మింగ్ పూల్లో తోసారు. సీజన్ లోపలతో వెళ్ళాను బిగ్ బాస్ అనుకుంటే భరణి స్విమ్మింగ్ పూల్లో దూస్తారు సైలెంట్గా దెబ్బలు తగిలిని. ఆయన హీ షుడ్ గెట్ వెల్ సూన్, ఎవరికి ఏం అవ్వకూడదు హెల్త్ పరంగా, నాట్ ఫన్. బట్ సో ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది చూడటానికి మనకు అన్యాయంలాగా కనిపిస్తున్నా అది అన్యాయమే అయినా బిగ్ బాస్ దెర్ ఇస్ నో ఆప్షన్. బట్ మన దగ్గర బిగ్ బాస్ దాస్తుంది ఏంటంటే అఫీషియల్గా భరణికి దెబ్బలు దగ్గర ఇంజరీస్ అయ్యి ఆ విషయం దాస్తూ కొంతవరకు ఎపిసోడ్ని చూపించేసి అక్కడితో కట్ చేసేసి ఆ పడిపోయిన ఎపిసోడ్ని రేపు చూపిస్తూ రేపు నైట్ పడిపోయిన తర్వాత ఎల్లుండికి డిక్లేర్ చేసేసి శ్రీజాని హౌస్లో ఉంచేస్తారు. అది బేసిక్గా ఇవాళ ఎపిసోడ్ అంతా చూసి భరణి మీద శ్రీజ మీద ఒక ఒపీనియన్ తెచ్చుకుని ఓట్లు వేయాలి అనేది వాళ్ళ యొక్క ఒపీనియన్. రేపు ఏముంది, రేపు 9:30 స్టార్ట్ అవుద్ది, ఓటింగ్ 12కి అయిపోద్ది, అంటే 10:30, 11, 2:30 గంటలే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 22 గంటలు ఓటింగ్ పడిపోయి ఉంటుంది కదా భరణికో శ్రీజాకో. అయినా అల్టిమేట్గా అదేం పట్టించుకోరు, సీజనే పంపిస్తారు కానీ చెప్తున్నా. సో ఇట్లా ప్లాన్ చేస్తారు బిగ్ బాస్ వాళ్ళు అనేది నా ఒపీనియన్.